కవిత కవిత ఎవరు? కవిత బీసీయా? కవిత బీసీయా? ఎప్పుడైంది కవిత బీసీ? ఎల్పీ లీడర్ బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వమనుండ్రి. 10 ఏళ్ళు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% బీసీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, తప్పైందని చెంపలేసుకోమనుండ్రి. 10 ఏళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం, తప్పైందని చెంపలేసుకోండ్రి. ఇచ్చిన 3 బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి వీకేసినాం, తప్పైందని చెప్పమనుండ్రి. చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరుల స్తూపం నచ్చితే అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ కోరుండ్రి. ఇలా కవితమ్మ వచ్చి బీసీలు అంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీలను మీరు డౌన్ ఫాలోయింగ్ చేసి ఎల్పీ లీడర్ ఇయ్యరు, పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యరు. ఏమిచ్చిరన్న వాళ్ళు? అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు. అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలంటే ఎట్లా ఎవరు నమ్ముతారు? అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన. ఆర్ కృష్ణయ్య గారు ఎదిగిందే బీసీ ఉద్యమాల నుంచి వెళ్ళిండ్రు, బీసీ ఉద్యమాల నుంచి ఎదిగినరు. బీసీ ఉద్యమం అంటేనే ఆర్ కృష్ణయ్య అని ఉమ్మడి 2 రాష్ట్రాల లోపల ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వారు. బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఎవరు వచ్చినా వారు స్వాగతిస్తారు, మేము స్వాగతిస్తాం. మేమేమంటున్నాం? బీసీ రిజర్వేషన్ బిల్లులో మైనారిటీలకి మతపరమైనటువంటి రిజర్వేషన్లు కలిపిన బిల్లు పెట్టిండ్రు కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేయలేము అని చెప్తున్నాం. మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగిస్తే భారత ప్రభుత్వం డెఫినెట్గా పార్లమెంట్లో చర్చకు పెడితే తీసుకుంటారు. పార్లమెంట్లో చర్చకు పెట్టాలంటే కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళ నాయకుడే పార్లమెంట్లో పుస్తకం పట్టుకొని వస్తాడన్న, ఎర్ర పుస్తకం, సేవ్ కాన్స్టిట్యూషన్ అని. ఆ కాన్స్టిట్యూషన్ వారు పట్టుకొచ్చే కాన్స్టిట్యూషనే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పింది. అందుకని పెడతలేము మేము. అందులో రేవంత్ రెడ్డి గారు కరెక్టా, రాహుల్ గాంధీ గారు కరెక్టా? ఇద్దరు కూర్చొని రాహుల్ గాంధీ గారి చేతులు ఉన్న రాజ్యాంగం కరెక్టా, రేవంత్ రెడ్డి గారి జేబులు ఉన్న రాజ్యాంగం కరెక్టా? ఇద్దరు ఆలోచించుకొని ఆ బిల్లు మీద ఏమైనా చర్చ పెడితే తప్పకుండా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. థ్యాంక్ యూ అన్న.